Dhanik Bharat Educational Institutions, Inter, IIT, JEE, NEET, admission opened. G7 సమ్మిట్ లో ట్రంప్ తో ప్రధాని మోదీ భేటీ అయ్యారు. అయితే ఈ భేటీలో వీళ్ళిద్దరూ మాట్లాడిన దానికన్నా గానీ మోదీ మీద ట్రోల్సే జనాలకి ఎక్కువగా రీచ్ అవుతున్నాయని చెప్పాలి. ఇక మోదీ చేతిలో ఈ భేటీలో కూర్చున్నప్పుడు ఒక చీటీ ఉంది. ఈ చీటీ మీద ఇప్పుడు సోషల్ మీడియాలో కాంగ్రెస్ ట్రోల్స్ చేస్తూ ఉంది. టెలిప్రామిటర్ చేయలేనటువంటి పని చీటీ చేస్తుందంటూ సెటైర్లు వేస్తూ ఉన్నారు. ఇక మోదీ ఇక్కడ హిందీలో మాట్లాడటంపై కాక్రోచ్ జనతా పార్టీ విమర్శలు చేస్తూ ఉంది. చీటింగ్ షీట్ చూసి మాట్లాడుతున్నారంటూ ఇప్పుడు కాక్రోచ్ జనతా పార్టీ ఒక సెటైరికల్ గా ట్వీట్ చేసింది. మోదీ వీడియోను వైరల్ చేస్తూ ఉన్నాయి ప్రతిపక్షాలు. ఇక గ్లోబల్ స్టేజ్ మీద ప్రధానిని కించపరచడం సరికాదంటూ కూడా బీజేపీ ఇక్కడ వ్యాఖ్యానిస్తూ ఉంది. ఈ G7 సమ్మిట్ లో అంటే తాను చీటీ పట్టుకుని ఏం మాట్లాడాలి ఏంటి అనేది ఏ అంశాల గురించి మాట్లాడాలనేది కూడా క్లియర్ కట్ గా కూడా ఒక గ్లోబల్ వేదిక కాబట్టి క్లియర్ కట్ గా దాని మీద రాసించడం అనేది జరుగుతుంది. కానీ ఇక్కడ మోదీ హిందీలో మాట్లాడటము, ఎందుకంటే నార్మల్ గా చూసినా గానీ మోదీ ఏ ప్లాట్ఫామ్స్ మీద అయినా కానీ హిందీలో లేకపోతే గుజరాతీలో మాట్లాడటానికి తాను ప్రిఫరెన్స్ ఇస్తూ ఉంటారు. అలాంటిది మోదీ ఇంగ్లీష్ లో కాకుండా హిందీలో మాట్లాడటాన్ని ఇటు కాక్రోచ్ జనతా పార్టీ ట్రోల్ చేస్తూ ఉంది, ట్వీట్ చేసింది ఇదే అంశాన్ని. మరొక వైపు చూస్తే కాంగ్రెస్ మోదీ తీరు మీద మండిపడుతూ ఉన్నాయి కాంగ్రెస్. ఎందుకంటే మోదీ ఈ రకంగా కూడా ఒక ప్లాట్ఫామ్ మీద ఒక టెలిప్రాంప్టర్ చేయలేని పని చీటీల్లో చూసి మాట్లాడుతున్నారంటూ కూడా వ్యాఖ్యానించడం జరిగింది. ఇక ఇప్పుడు కాంగ్రెస్ తీరు మీద కమలం పార్టీ మద్దతుదారులు మండిపడుతూ ఉన్నారు. ఒక ఇంటర్నేషనల్ వేదిక మీద దేశ ప్రధానిని ఈ విధంగా మీరు మాట్లాడేది, ఈ విధంగా ట్రోల్స్ చేస్తారా అంటూ సోషల్ మీడియాలో మోదీ చీటీ మీద అయితే ఒక జోరుగా చర్చ కొనసాగుతూ ఉంది. ఇక ఈ అంశం గురించినటువంటి డీటెయిల్స్ మా ప్రతినిధి సిరాజ్ నుండి తెలుసుకుందాం. సిరాజ్, G7 సమ్మిట్ లో ఒక గ్లోబల్ వేదిక మీద అటు ట్రంప్ ఇటు మోదీ కూర్చొని ఉన్నారు. ట్రంప్ చేతిలో మాత్రం ఎటువంటి పేపర్ కానీ ఏమీ లేవు. కానీ మోదీ చేతిలో మాత్రం ఈ చిన్న చీటీ ఉండటం ఇప్పుడు మొత్తం కూడా దేశంలో ఒక ట్రోల్స్ అవడానికి కారణమవుతుంది. ఇక్కడ మోదీ మాట్లాడినటువంటి అంశాల కన్నా కానీ ఆయన చేతిలో ఉన్నటువంటి చీటీయే బాగా ఫేమస్ అవుతుంది. ఇస్రేలు G7 మీటింగ్ అనేది అంతర్జాతీయ వ్యాప్తంగా వివిధ దేశాధినేతలు రావడం, కీలకమైనటువంటి ఒప్పందాలు, ద్వైపాక్షిక సంబంధాలు బలోపేతం చేసుకోవడం, ఇలాంటి కీలకమైనటువంటి చర్చ జరుగుతుంది. దీనిపైన పలు తీర్మానాలు చేస్తారు. నెక్స్ట్ G7 నాటికి తీసుకోవాల్సిన చర్చలు అయితే క్లియర్ కట్ గా ఉంటాయి. కానీ భారతదేశం తరఫున ప్రధాని మోదీ వెళ్ళారు, అమెరికా అధ్యక్షుడు కూడా అక్కడికి చేరుకోవడం జరిగింది. దీనికి సంబంధించిన ఒక వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది. వీరిద్దరికి సంబంధించి మాట్లాడుకునేటువంటి సందర్భంలో ప్రధానమంత్రి చేతిలో ఒక చిన్న కాగితం ఉంది. ఆ చీటీ పట్టుకొని ఉండడం పైన ఇప్పుడు ప్రతిపక్షాలు దేశంలో రాద్ధాంతం చేస్తున్నాయి. మరి ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అయితే ట్రోల్స్ మొదలు పెట్టడం, సెట్టైర్లు వేయడం, విమర్శలు గుప్పించడం, ఇలాంటి పరంపర సోషల్ మీడియా వేదిక అయితే జరుగుతుంది. ప్రధానంగా మోదీ టెలిప్రామిటరీ లేకుండా మాట్లాడలేరు. ఇది ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి తాజా ఆరోపణ మాత్రమే కాదు, గతంలో చేస్తున్నటువంటి ఆరోపణ కూడా. సో ప్రధానమంత్రి అంతర్జాతీయ వేదికలపైన కేవలం హిందీలో మాత్రమే మాట్లాడుతూ ఉంటారు. అట్ ద సేమ్ టైం ఇప్పుడు పూర్తి స్థాయిలో ఏదైనా చీటీలు పట్టుకొని కాపీ చేస్తూ మాట్లాడతారు, చీటింగ్ షీట్ ను ముందుగానే పెట్టుకుంటారు అని కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్ష పార్టీలు కూడా ఆరోపణలు గుప్పిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీతో పాటుగా ఇప్పుడు కాక్రోచ్ జనతా పార్టీ, బీజేపీ కూడా వీటికి తోడైనట్లుగా తెలుస్తుంది. ఒక హ్యాండిల్ పట్టుకొని ప్రధాని మోదీ ఇంటర్నేషనల్ వేదిక పైన హిందీలో మాట్లాడడం లేదా చీటీని ఉపయోగించడం పైన వారు కూడా సెటైరికల్ గా ట్వీట్ చేస్తూ ప్రధానమంత్రి పైన విమర్శలు గుప్పిస్తున్నారు. దీనికి ప్రతి విమర్శలుగా బీజేపీతో పాటుగా ఎన్డీఏ పక్షాలు కూడా కౌంటర్ ఇస్తున్నారు. ఎందుకంటే ప్రతిపక్షాల విమర్శలు కరెక్ట్ కాదు. ఎందుకంటే అంతర్జాతీయ సంబంధాల పైన దౌత్యపరమైనటువంటి సమావేశాల్లో కీలకమైనటువంటి అంశాల గురించి మాట్లాడుతూ ఉంటారు. కీలకమైనటువంటి స్ట్రాటజిక్స్ అంటే మరి గణాంకాల గురించి మాట్లాడుతూ ఉంటారు. వివిధ పాయింట్లు కూడా చెప్పాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి నేతలు గుర్తుంచుకోవడం కోసం ఇలాగ ఒక పాయింట్స్ ని అధికారికంగా రాసుకుని పెట్టుకోవడం సాధారణంగా మనం చాలా సందర్భాలు చూస్తూ ఉంటాం. దీనిపైన ఇంత సర్వసాధారణమైనటువంటి విషయం పైన విమర్శలు చేయడం ఏంటి అనేది మాత్రం ఇప్పుడు బీజేపీ మద్దతుదారులు మరి ముఖ్యంగా ఎన్డీఏ పక్షాలకు సంబంధించినటువంటి నేతలు విమర్శలు చేస్తున్నారు. గతంలో కూడా ఇలాంటి సందర్భాలే చాలా ఎదురైనాయి. దానికి సంబంధించినటువంటి అంశాలు కూడా మనం పరిశీలించినప్పుడు దావోస్ లో 2022లో ఐ థింక్ సో జరిగినటువంటి వరల్డ్ ఎకనామిక్ ఫోరం లో కూడా ప్రధానమంత్రి మాట్లాడుతున్నప్పుడు ప్రతిపక్షాలు విమర్శలు కూడా గుప్పించారు. టెలిప్రాంప్టర్ చెడిపోవడం వల్ల మోదీ మాట్లాడలేక ఆగిపోయారని కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీతో పాటుగా కాంగ్రెస్ నేతలు కూడా విమర్శలు గుప్పించారు. అప్పుడు సోషల్ మీడియాలో అయితే ఒక రకంగా టెలిప్రాంప్టర్ సీఎం అంటూ హ్యాష్ ట్యాగ్లు కూడా మొదలైంది. అసలు కారణం టెక్నికల్ ప్రాబ్లం వల్ల ఒక్కసారిగా ఏదైతే లైవ్ స్ట్రీమింగ్ ఉందో అది ఆగిపోయిందని క్లారిటీ ఇచ్చేటువంటి ప్రయత్నం చేశారు ఫ్యాక్ట్ చెక్ సంస్థలు, బీజేపీ కూడా.
కానీ తాజాగా 2019 ఎలక్షన్ టైంలో కూడా ఒక ఇంటర్వ్యూలో ప్రధానమంత్రి మీరు రాసినటువంటి కవితలకు సంబంధించినటువంటి వాటి గురించి చెప్పండి, గత 5 ఏళ్లలో మీరు ఏమేమి కవితలు రాశారని ఒక యాంకర్ అడిగినటువంటి క్వశ్చన్ కు ప్రధానమంత్రి మాట్లాడుతున్నటువంటి సందర్భంలో ఆయన పేపర్ లో జూమ్ చేయడం జరిగింది. ఆ జూమ్ లో క్వశ్చన్ తో పాటుగా ఆన్సర్ ఉన్నటువంటి విధానాన్ని, అంటే ఇదంతా స్క్రిప్ట్ రాసుకుని మ్యాచ్ ఫిక్సింగ్ చేసేటువంటి ఇంటర్వ్యూ అని ప్రతిపక్షాల ఆరోపణలు చూపించినటువంటి పరిస్థితి మనం చూసాం. విదేశీ పర్యటనకు వెళ్ళినప్పుడు ప్రధానమంత్రి చీటీ లేకుండా లేదా హిందీలోనే మాట్లాడతారు, దానికి తోడుగా టెలిప్రాంప్టర్ లేకుండా మాట్లాడలేరు అనేటువంటి కాంట్రవర్సీ చూసాం. ఈ మొత్తం వ్యవహారం మాత్రం సోషల్ మీడియాలో బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ సిచ్యువేషన్ మారిపోయింది. ప్రతిపక్షాలన్నీ కూడా ప్రధానమంత్రి పైన పూర్తి స్థాయిలో విమర్శలు గుర్తిస్తున్నటువంటి సిచ్యువేషన్స్ మనం చూస్తున్నాం. అంటే ఒక గ్లోబల్ వేదిక మీద మోదీని ఉద్దేశిస్తూ ఈ రకంగా కూడా ట్రోల్స్ చేయటం కానీ ఇవన్నీ కూడా అంటే డెఫినెట్లీ గా దీని మీద ప్రపంచ దేశాల అటెన్షన్ అనేది ఉంటుంది. సో ఇప్పుడు మోదీ ప్రతిష్ట దిగజారుతున్నట్లుగా చూడాలా, లేకపోతే ఏంటి ఈ అంశం? ఇప్పుడు బీజేపీ దీన్ని అయితే ఖండిస్తూ ఉంది. ఖచ్చితంగా లేదు. ఎందుకంటే భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ G7 మీటింగ్ లో పార్టిసిపేట్ చేసేటప్పుడు ఆయన భారత ప్రధానమంత్రి హోదాలో పాల్గొన్నారు. ఒకటి. రెండు, భారత ప్రధానమంత్రి మాత్రమే చీటీని యూజ్ చేయలేదు. ఒకసారి మనం ఈ విషయాన్ని కూడా గమనించాలి. ఎందుకంటే అంతర్జాతీయ వేదికల పైన ఒక దేశాధినేతలు మాట్లాడాలి అంటే 15 నుంచి 20 నిమిషాలు మాత్రమే టైం ఇస్తారు. సో ఇంత తక్కువ టైం ఉన్నప్పుడు G7 మీటింగ్ కానివ్వండి, G20 మీటింగ్ కానివ్వండి, ఐక్యరాజ్య సమితి భద్రతా మండలికి సంబంధించినటువంటి మీటింగ్ కానివ్వండి, జనరల్ అసెంబ్లీకి సంబంధించినటువంటి మీటింగ్స్ లో పార్టిసిపేట్ చేసేటప్పుడు గంటలు ప్రసంగాలు చేయడానికి సమయం ఉండదు. అలాంటప్పుడు 15 నుంచి 20 నిమిషాలు మాత్రమే టైం ఇచ్చినప్పుడు అన్ని చాలా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అంశాలన్నీ కూడా ఇంక్లూడ్ చేస్తూ మాట్లాడాలి అంటే ఖచ్చితంగా వీళ్ళు నోట్ ప్రిపేర్ చేసుకొని వెళ్ళడం సాధారణంగా కనబడుతూ ఉండేటువంటి విషయం. అందరూ చీటీలు తీసుకొచ్చేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. రెండు, మాతృభాషలో మాట్లాడడం గురించి కూడా కాంట్రవర్సీస్ వస్తున్నాయి. మాతృభాషలో ఓన్లీ ప్రధానమంత్రి మాత్రమే హిందీలో మాట్లాడట్లేదు. రష్యా అధ్యక్షుడు పుతిన్ రష్యన్ లో మాట్లాడతారు, చైనాకు సంబంధించి జిన్పింగ్ చైనీస్ లో మాట్లాడతారు. వేరే వాళ్ళు కూడా హెడ్ ఫోన్స్ పెట్టుకొని దానికి సంబంధించినటువంటి ట్రాన్స్లేషన్ వినేటువంటి పద్ధతులు కూడా కనబడుతున్నాయి. ఇప్పుడు మోదీని మాత్రమే ఓన్లీ టెలిప్రాంప్టర్ ప్రైమ్ మినిస్టర్ లేదు, బరాక్ ఒబామాని కూడా అమెరికాలో టెలిప్రాంప్టర్ ప్రెసిడెంట్ అని కూడా పిలిచేవారు. ఆయన చిన్న ప్రెస్ మీట్లు ఉన్నా, చిన్న ప్రసంగాలు ఉన్నా రాసుకొని వచ్చి మరి ఉపయోగించేవారు. ట్రంప్ కూడా, జో బైడెన్ వీళ్ళు కూడా ప్రతి దాన్ని కూడా ఫ్లాష్ కార్డులతో యూజ్ చేసేవాళ్ళు. అంటే ప్రధానమంత్రితో భేటీ సందర్భంగా ఇప్పుడు ట్రంప్ యూజ్ చేయకపోవచ్చు. ఇక్కడ ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నట్టు అక్కడ కూడా వారు ఆరోపణలు తీవ్రంగా ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితులు మనం చూసాం. బ్రిటన్ ప్రధానమంత్రి కానివ్వండి, జర్మనీకి సంబంధించి కానివ్వండి, జపాన్ సంబంధించినటువంటి కానివ్వండి, ఇంటర్నేషనల్ డిస్కషన్ చేసేటప్పుడు సో టైం చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి ప్రతి దాన్ని కూడా వాళ్ళు రాసుకొని రావడం ఒక సాధారణంగా ఉంటూ ఉంటుంది. దానికి తోడుగా ఒప్పందాలు ఎక్కువగా చేసుకునేటువంటి సందర్భాలు ఉంటూ ఉంటాయి. సో $1 బిలియన్ ఒప్పందాలు చేసుకుంటూ ఉంటారు, రక్షణపరమైనటువంటి చర్చలు జరుగుతుంటాయి. కాబట్టి ఖచ్చితంగా సీక్రెట్స్ కి సంబంధించినటువంటి ఇష్యూస్ కానివ్వండి, లేదా గణాంకాలకు సంబంధించి, ఫిగర్స్ కి సంబంధించి నోటి మాటలతో చెప్పేటప్పుడు చిన్న పొరపాటు జరిగినా అది ఒక దేశానికి సంబంధించిన దౌత్యపరమైనటువంటి అంశం. సో చిన్నాభిన్నమైనటువంటి అవకాశం ఉండొచ్చు. రెండు, తప్పు మాట్లాడితే భారతదేశానికి సంబంధించినటువంటి పరువులు కూడా పోవచ్చు. ఓకే, ఇక్కడ ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ అనేటువంటి ఇష్యూని పక్కన పెట్టేస్తే సో మిగిలినటువంటి దేశాధినేతల గురించి కూడా ఇదే అంశం లేదు. కానీ తాజాగా ప్రధానమంత్రి వెళ్ళడం, ఈ అంశం పైన కూడా కాంగ్రెస్ ట్రోల్ చేయడం మాత్రం కొంతవరకు విమర్శ ప్రతి విమర్శగా ఒక రాజకీయపరమైనటువంటి అంశంగానే మారుతుంది. సో ప్రతిపక్షాలు మొత్తం కూడా ఒకరిపైన ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. కానీ ఒకటైతే క్లియర్ కట్ ఒక చీటీ తీసుకెళ్లినంత మాత్రాన ఒక దేశాధినేతకు జ్ఞాపక శక్తి తక్కువగా ఉంది అనేటువంటి అర్థం కాదు. కానీ దేశాల మధ్య చర్చలు జరిగేటప్పుడు ఎలాంటి పొరపాట్లు ఉండకూడదు, సో అత్యంత బాధ్యతాయుతంగా వ్యవహరించాలి అనడానికి కూడా ఒక సంకేతంగా కూడా భావించవచ్చు అనేది మాత్రం విశ్లేషకుల దగ్గర నుంచి వస్తున్న అభిప్రాయం. థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్ సిరాజ్. ఇక సోషల్ మీడియాలో మోదీ చీటీ మీదే జోరుగా చర్చ జరుగుతోంది. టెలిప్రాంప్టర్ లేకుండా చీటీ పెట్టుకొని చీట్ చేస్తున్నారు మోదీ అన్నట్లు ఒక ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్ మీద దీని గురించి ట్రోల్స్ అయితే ప్రతిపక్షాలు చేస్తున్నాయి. కానీ దీంట్లో ఉన్నటువంటి ఒక అంశాన్ని కనుక మనం చూస్తే ఒక ఇంటర్నేషనల్ ఒక గ్లోబల్ వేదిక మీద ఉన్నారు. గ్లోబల్ వేదిక మీద ఉన్నప్పుడు చాలా అటెంప్టివ్ గా ఉండాలి. పొరపాటున ఏదైనా చిన్న పొరపాటు జరిగినా గానీ అది మొత్తం కూడా అంటే దేశ ప్రతిష్టను దిగజార్చే విధంగా మిగిలిన దేశాలకి అది చేరిపోతూ ఉంటుంది. దాని మీద న్యూస్ గానీ ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయి. సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మోదీ చాలా అటెంప్టివ్ గా ఉన్నారని కూడా నిపుణులు చెప్తూ ఉన్నారు. ఇలా కూడా ఈ రకంగా కూడా దేశ ప్రధానిని ట్రోల్ చేయడం సమంజసం కాదంటూ కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఇక భాష విషయానికి వస్తే ఎవరికైనా కానీ ఎప్పటి నుంచో చెప్పేది ఇంగ్లీష్ అనేది ఎవరికి కూడా నాలెడ్జ్ కి ప్రామాణికం కాదు, కేవలం ఒకళ్ళ భావాలని ఒకళ్ళు అర్థం చేసుకునేందుకు అది భాష మాత్రమే. అలాంటి గ్లోబల్ వేదిక మీద ఒక అవకాశం వచ్చినప్పుడు ఎవరైనా కానీ ఒక గ్లోబల్ వేదిక మీద ఉన్నప్పుడు కానీ వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళ నేచర్ ని కానీ ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు ఏదైనా ప్రధానులు కలవటానికి వెళ్ళేటప్పుడు కూడా ప్రధాని మోదీ ఆ దేశ అధ్యక్షుల్ని కలవటానికి వెళ్ళేటప్పుడు భారతదేశానికి సంబంధించినటువంటి గిఫ్టుల్ని మన సంస్కృతి సాంప్రదాయాలు ప్రతిబింబించే విధంగా కూడా ఆ గిఫ్టుల్ని ఎంపిక చేస్తారు. అలానే
కొంతమంది దేశ అధ్యక్షులు గాని వాళ్ళు గాని ఇలాంటి వేదికల మీద వాళ్ళ భాష మాట్లాడటానికే వాళ్ళు ప్రయత్నిస్తారు. అలానే ప్రధాని మోదీ ఇక్కడ హిందీలో మాట్లాడటం జరిగిందని, ఇంగ్లీష్ రాక మాత్రం కాదంటూ కూడా దీని గురించి అయితే వ్యాఖ్యానిస్తూ ఉన్నారు.